TJ9 న్యూస్. ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం లింగపర్తి గ్రామంలో డాక్టర్ పెనుమత్స కృష్ణంరాజు నాడిపతి గోశాలను సందర్శించిన తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు. ఆయన మాట్లాడుతూ ఆవు అమ్మలాంటిది, తల్లిపాల కంటే శ్రేష్టమైనది. ఆవు పాలతో అనేక రోగాలు నయం అవుతాయని పరిశోధనలో తెలిసిందే. నాడిపతి డాక్టర్ కృష్ణంరాజు సైంటిస్ట్గా మారి గోశాల స్థాపించి పొంగనూరు జాతి గోజాతని 5 అడుగులు ఉండే ఆవును అడుగు ఎత్తు వరకు తన ఫామ్లో తయారు చేసి ఇండియా అంతా 1,50,000 రూపాయల నుండి 30 లక్షల రూపాయల వరకు అమ్ముతున్నారని, కృష్ణంరాజు ఇండియాలో గో సంపదను నాశనం చేయడానికి ఇలాంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న వ్యక్తికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా లైసెన్స్ ఇచ్చాయా, లేదా ఇండియాలో ఉన్న గో సంపదను నాశనం చేయడానికి మన శత్రు దేశాలతో చేతులు కలిపారా అని తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడైన పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఉన్న గో సంపద పెంచాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సబ్సిడీలు ఇచ్చి రైతుల్ని గోశాలలో పెట్టి గో సంపద పెంచడానికి అనేక రకాల నిధులు డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో ఒక క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కృష్ణరాజు గారు అనే వ్యక్తి ఇవాళ కొన్ని ఎకరాలు తీసుకుని ఒక 500 నుంచి 1,000 పొంగనూరు ఆవులని పెట్టి ఆ ఆవుల్ని 14 సంవత్సరాలు మరుగుజ్జు చేసుకుంటూ కొన్ని 100 ఆవుల్ని ప్రొడక్షన్ చేసి దేశంలో పలు ప్రాంతాలకైనా ఈ ఆవులు అమ్మడం జరుగుతుంది అని మాకు నిన్న గోశాలకు వెళ్తే తెలిసిందండి. కృష్ణరాజు గారు అంటారు, ఒక ఆవుని 1,50,000 నుంచి 15 లక్షల దాకా కిరాయి ఉంటుందండి, వీటిని ఆ రేటుకి అమ్ముతాం అని చెప్తుంటే ఈ 1,50,000ని 15 లక్షల దాకా పెట్టి కొనుక్కుని ఏం చేస్తారు? ఈ ఆవులను ఏం చేస్తారు? అవి ఏమైనా పాలిస్తాయా, లేకపోతే ఈ సమాజానికి ఏమైనా ఉపయోగపడతాయా? ఉపయోగపడే పొంగనూరు జాతి ఆవుల్ని మరుగుజ్జు చేసేసి జీను మాడిపోయి చేసేసి ఆయన పుట్టోవులు తయారు చేస్తున్నాడే కృష్ణరాజు గారు. ఆయన డాక్టర్ గారు అంటే నాడిపతి డాక్టర్ గారు. నాడిపతి గోశాలని పెట్టి గో సంపద నాశనం చేయడానికి ఇతను పూనుకున్నాడేమో నాకు నిన్న అక్కడ ఆయన మాటల్లోని అక్కడ చూసిన దాన్ని బట్టి మాకు అర్థమైందండి. ఇతను ఏమన్నా మన శత్రు దేశాలైన చైనాతోటి కానీ పాకిస్తాన్ తోటి కానీ ఏమన్నా టైఅప్ అయ్యి ఇండియాలో గో సంపద ఉండకూడదు అని ఏమన్నా కాంట్రాక్ట్ తీసుకుని ఏమన్నా చేస్తున్నాడా అని డౌట్ వచ్చిందండి. ఏ విధంగా డౌట్ వచ్చిందండి? జీన్ మాడిపై మర్రి చెట్లని గోనసాయి మొక్కలని చేసేసారు. ఏమంటే మరి రావు చెట్లు చేశారు, యాప చెట్లు చేస్తున్నారు. దాని మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది. అడవిని నాశనం చేసి ఇలా పెద్ద పెద్ద చెట్లు ఈ విధంగా చేయకూడదని ప్రభుత్వాలు ముందుకు వచ్చి ఆర్జించాయి. మరి గో సంపదని ఈ విధంగా నాశనం అయిపోకుండా ఏమంటే పొంగనూరు ఆవే పొట్టుకుంటుంది, అడుగులో తిరుగుతుంది. అది ఆ తిరిగి ఆవుని మరీ మరుగుజ్జు చేసేసి ఈ విధంగా ఆయన కోట్లు ఏ విధంగా సంపాదించినాడో. ఆయన ఏంటంటే ఒక ఆవు ఇప్పుడు దాదాపుగా 1,000 తోళ్ళన్నా ఆయన అమ్ముంటాడు. 1,50,000 నుంచి 15 లక్షల దాకా అమ్ముతున్నారట. ఏంటిది? మన దేశం ఏమైపోతుంది? ఇవాళ ఒంగోలు జాతి ఆవుల్ని ఇక్కడి నుంచి బ్రెజిల్ దేశం తీసుకెళ్ళి దాన్ని బాగా డెవలప్మెంట్ చేసి పెద్ద పెద్ద హైట్ వచ్చి ఆవులను తయారు చేసుకుంటున్నారే, పాడి సంపద పెంచుకుంటున్నారే. ప్రపంచంలో ఏ దేశంలోనా సరే ఇలాంటి మరుగుజ్జావులు చేయడానికి ఏ దేశం కూడా పర్మిషన్ ఇవ్వలేదు. మరి మన దేశంలో ఏ సంస్థ పర్మిషన్ ఇచ్చింది? యోగి ఆదిత్యనాథ్ ఫోటో ఉంది, అమిత్ షా గారితో తిరుగుతున్నట్టు, ముమ్మిడివారి ఎమ్మెల్యే గారితో బుచ్చిబాబు గారితో తిరిగినట్టుగా వాళ్ళ బంధువులుగా చెప్పుకుని అందరినీ ఇలాగ చేసుకుంటూ ఆయన ఎవరు ప్రశ్నించడం లేరండి. ఎందుకు లేరంటే ఏదో దోళం మేపుతున్నాడు కదా, గోశాల పెట్టాడు కదా అనుకుంటారు. కానీ ఇతను ఏదో ఇండియాలో ఎక్కడా కూడా గో సంపద ఉండకూడదు, గోవులు ఉండకూడదని మన శత్రు దేశాలతో ఇతను ఏమన్నా టైఅప్ అయ్యాడేమని నాకు నిన్న అక్కడ చూసినాక నాకు డౌట్ వచ్చిందండి. అందుకని పశు సంవర్ధక శాఖ ఉందా మన ఆంధ్రప్రదేశ్లో, వాళ్ళ పర్మిషన్ ఏమైనా తీసుకున్నారా? పొంగనూరు ఆవుల్ని జీన్ మాడిపోయి చేసి ఇంకా చిన్నపిల్లలు వచ్చేలాగా ఏమైనా లైసెన్స్ ఇచ్చారా? ఏ విధమైన లైసెన్స్ ఉన్నాయి ఈ రాజుగారికి, ఈ కృష్ణరాజు గారికి ఏ విధమైన లైసెన్స్ ఉన్నాయి?
దీని మీద పూర్తి విచారణ చేయవలసిన బాధ్యత పశుసంవర్ధక శాఖ మీద ఉంది, అలాగే కాకినాడ జిల్లా కలెక్టర్ గారి మీద కూడా ఉంది. ఇది ఎందుకు ఉందంటే అండి, దేశం నాశనం అయిపోద్దండి. 142 కోట్ల మంది జనాభా ఉన్నారు, ఇప్పటికే ఆవులు లేవు, పాడి ఏ విధంగా వస్తుంది? ఇలాగ మరగుజ్జావులు చేసేసి ఇప్పుడు ఆయన దగ్గర 500 నుంచి 1000 ఆవులు ఉన్నాయంటే, ఇలాగా ఈ దేశంలో ఏమైనా 20-30 మంది కానీ పెడితే గోసంపద ఏమైపోద్ది? దీని మీద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సరైన నిర్ణయం తీసుకోవాలి. అమిత్ షాతో నాకు టైప్ ఉంది, అలాగే యోగి ఆదిత్యనాథ్ ఫోటోలు ఉన్నాయి, బుచ్చిబాబు గారు తాలూకు అని చెప్తున్నారు. వీళ్ళందరి దండలు చూసుకుని పక్క దేశాలతో టైప్ అయ్యి ఏమన్నా చేస్తున్నాడేమో పూర్తిగా చూడవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఆయన అకౌంట్ చెక్ చేయాలి, ఆయన పోలు చెక్ చేయాలి, ఆయన ఇతర దేశాలు ఎవరితోడన్నా మాట్లాడుతున్నా లేదో చూడాలి. అవన్నీ చూసి చేయకపోతే దేశంలో ఇది పెద్ద సామాజిక విప్లవం అయిపోద్ది. మనకు దూడ లేకుండా పోతాయి. ఇప్పటికే గోసంపద నాశనం అయిపోయింది. ఇప్పుడు ఇలాంటి రాజుగారు పెద్ద దూడలను అటుకెళ్ళి పొంగనూరు దూడలను ఎంత దూడ చేసేస్తే ఆ దూడ వలన ఏమైనా సెమ్మిసడి పోలు వస్తాయండి? సెమ్మిసడి పోలు వస్తాయా? ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలే కాదు, స్వచ్ఛంద సంస్థలే కాదు, సమస్తం అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి కృష్ణరాజు గారికి ఏ విధమైన పర్మిషన్లు ఉన్నాయి, కృష్ణరాజు గారికి ఏ విధమైన పశుసంవర్ధక శాఖ లైసెన్స్ ఇచ్చారు, జీన్ మాడిఫై చేయమని ఏమన్నా ప్రభుత్వం దగ్గర నుంచి ఏమన్నా లైసెన్స్ తెచ్చుకున్నాడా? ఈయన డాక్టర్ ఇప్పుడు ఇవాళ సైంటిస్ట్ అయిపోయాడు. ఏ విధంగా సైంటిస్ట్ అయ్యాడు? నాడీపతి డాక్టర్ గారు దూళ్ళ పశుసంవర్ధక శాఖ సైంటిస్ట్ ఏ విధంగా అయ్యారు? ఈయనకి ఏ విధమైన సర్టిఫికెట్లు ఉన్నాయి? ఇవన్నీ చూడవలసిన బాధ్యత పశుసంవర్ధక శాఖ మీద ఉంది. మా తెలుగు జనతా పార్టీ ఖచ్చితంగా ఆయన చేసే దేశానికి చేసే ద్రోహానికి ఆయన మీద దేశ ద్రోహం కేసు కూడా పెట్టాలి. ఆ ఆవులన్నీ కూడా మామూలుగా చెయ్యాలి. చిన్న చిన్న ఆవులకి ఎవరికి ఉపయోగపడతాయి? దేనికి ఉపయోగపడతాయి? 100 ఆవులు నాశనం అయిపోతున్నాయి. చూడవలసిన బాధ్యత ఉంది. కృష్ణరాజు గారు నిజంగా గోశాల పెడితే ఇవాళ మన ఆవులు ఉన్నాయి, దేశవాళీ ఆవులు 5 లీటర్ల పాలు ఇస్తున్నాయి, దాన్ని 10 లీటర్ల పాలు ఇచ్చినా చేయమనండి. అవి చేసి మన దేశంలో ప్రతి ఒక్కరికి అమ్మమనండి. ప్రభుత్వం బోర్డు సబ్సిడీలు ఇస్తుంది. ఆ విధంగా చేయాలి. కానీ పాలిచ్చే ఆవుల్ని, పొంగనూరు ఆవుల్ని ఇంకా పొట్టుగా చేసేసి ఈ విధంగా సర్వనాశనం చేసేనాకి ఇతను కంకణం పెట్టుకున్నాడు. మన శత్రు దేశాలతో ఏమైనా టైఅప్ అయ్యాడేమో అని నాకు అనుమానంగా ఉంది. నేను వెళ్ళి చూశాను, ఆయనతో మాట్లాడాను. అవన్నీ కూడా నేను చూస్తే దీని మీద సరైన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత 2-3 రోజుల్లో సోమవారం లోపుగా కలెక్టర్ గారికి, పశుసంవర్ధక శాఖకి అక్కడ జరిగిన నివేదిక అంతా నేను సమర్పించడానికి సిద్ధంగా ఉన్నానని నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. నా పేరు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు, తెలుగు జనతా పార్టీ అధ్యక్షుడిని. ఖచ్చితంగా ఈ దేశంలో గోసంపద ఉండాలి, పాడి పరిశ్రమలు ఉండాలంటే ఇలాంటి మరగుజ్జావులను పెంచే కృష్ణరాజు లాంటి వాళ్ళని ఖచ్చితంగా లైసెన్స్ లేకుండా చేసిన వాళ్ళు మాత్రం దేశద్రోహం కేసులు పెట్టాలని ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను సార్.